దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామములో వందనాలు, శుభం తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం నుండి 7వ సామెత 7వ అధ్యాయం చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను మనసునుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలు నీవు మనసును ఉంచుకుని నీడలా, నీ కనుపాపోలే నా ఉపదేశమును కాపాడిన నీడలా నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయం మన పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానంతో నీవు నాకు అక్కవనియో, తెలివితో నీవు నాకు చెలికత్తవనియో చెప్పుము. అవి నీవు జారస్త్రీ ఎద్దుకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోపడకుండా నేను కాపాడను. నా ఇంటి కిటికీల నుండి, నా అల్లిక కిటికీల నుండి నేను పారచూడగా, జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధివేళ ప్రొద్దు కురింగిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జాస్త్రీ సందు దగ్గరున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గం నడుచుచుండెను. అంతటా వేశ్య వేషం వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బులు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఇంటి నిలువు. ఒకప్పుడు ఇంట ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకుని ముద్దు పెట్టుకొనెను. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులు నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబలు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొని వాళ్ళని రాగా, నిన్ను ఎదుర్కొని వాళ్ళని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచం మీద రత్న కంబలను, ఐగుప్తుండి వచ్చి విచిత్ర పనిగల నార దుప్పట్లను నిన్ను పరిచున్నాను. నా పరుపు మీద బోలం అగరు కారుపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలుపు తీరు తృప్తి పొందుదు రమ్ము. పరస్పర మోహం చేత చాలా సంతుష్టి నొందుదు రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయిను, పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చక మాటల చేత వారిని ఈడ్చుకొని పోవును. వెంటనే పశువు బతుకు పోవునట్లును, పరుల చేజిక్కిన వాడిని సంఖ్యలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైన ఆయనదని ఎరుగక హురియెద్దుకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెన అంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా చెవియొకుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. జారస్త్రీ మార్గం తట్టు నీ మనసును తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే అది ఖచ్చితంగా మనకు ఎంతో మేలుకరమైన కనుక దేవుని యొక్క మాటలను మన మనసులో ఉంచుకొని, ఆయన ఆజ్ఞలు చొప్పున నడుచుకొని, ఆయన యొక్క ఉపదేశమును మన కనుపాపాలి మనం కాపాడుకొని మనం బ్రతికినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీ వేళ్లకు వాటిని కట్టుకునమంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను మన హృదయంలో మాత్రమే కాదు, అది మన వేళ్లకు కట్టుకొని మన హృదయం మీద పలక మీద రాసుకొని దేవునితో జ్ఞానముతో తెలివితో మనం బ్రతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క చీకటి అంధకార సంబంధమైన ఆలోచన నుంచి, బ్రతుకు నుంచి తప్పించి కాపాడగల సమర్థుడు. జారస్త్రీ చోటికి పోకుండా, వాటి ఆలోచన తలంపులు రాకుండా దేవుని ఎదుట పరిశుద్ధంగాను నిష్కల్షంగాను బ్రతుకున్నట్లు దేవుని వాక్యం మనం చేస్తుంది. కనుక ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని వినుట వలన, చదువుటి ఆచరించి గైకొనట వలన మన బ్రతుకుని దేవుడు మారుస్తాడని నమ్మి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అది పాతాళానికి, మరణానికి దారి చేసే క్రియలే. కానీ దేవునితో సహవాసం, దేవుని వాక్యానుసారంగా జీవించడం బట్టి నిత్య జీవంలోకి ఆయన కుమార్తెగా ఒక విశేషమైన స్థానాన్ని పొందుకొని క్రీస్తుతో మనం కూడా ఆయన నిత్య జీవంలో పాలుభాగస్తులు మనం పొందుకుంటాం, పరలోక రాజ్యంలో ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, జీవం కలిగిన మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. కన్న తండ్రి, నీ వాక్యం బట్టి మీకు వందనాలు. జీవమైన తండ్రి, మార్గమైన దేవ, సత్యమైన తండ్రి, నీ వాక్యమే సత్యం, నీ సత్యమే వాక్యం ప్రభు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సత్యాన్ని తెలియజేయుటకే ఈ లోకానికి మా కొరకు వచ్చిన మా రక్షకుడా, నా విమోచకుడే నా తండ్రి, మనస్ఫూర్తి క్రీస్తున్నాం. మీకు వందనాలు నా దేవా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. సర్వజ్ఞుడు మీరు, సర్వాంతర్యామి మీరు,
పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో ఉంటున్నందుకు మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి, మీకు వందనాలు. గొప్ప కార్యములు మా జీవితంలో చేసిన, మేలు చేసిన, ఉపకారం చేసిన గొప్ప కృపకై నాయన మీకు వందనాలు. క్రీస్తునామమున వందనాలు. కేవలం నీ కృపే నాయన. నా తండ్రి, మీరు ఏకమై ఉన్న ప్రకారం సంఘం మేము ప్రభా ఏకమై ఉన్నట్లు, సంఘంలో ఐక్యతను సఖ్యతను కలిగి ఉన్నట్లు దీవించు నాయన. నాయన ఇదిగో నాయన, నీ పనిలో అయ్యా నిమగ్నులై సంపూర్ణమగుటకు మమ్మల్ని ముందుకు కొనసాగించుదేమా. మీకే స్తోత్రాలు. మీకోసం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క మినిస్ట్రీస్ని, ఎవాంజలిస్ట్ని, నీ సంఘ కాపరుల్ని, విశ్వాసుల్ని, అయ్యా పరిచారకులు, సువార్థికులు, ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు అయినా. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. నీ కోసమే ప్రాణం సైతం, తన యొక్క శక్తి సైతం, వారికి ఉన్న సమస్తము సైతం మీకు అర్పించి మీకోసం బ్రతుకుతున్న బిడ్డలందరినీ మీ క్షేమం దయచేయండి. ఈ ఉదయకాలం వారిని అందరినీ బట్టి అయ్యా మీకు మాత్రమే మహిమ కలను కాక, అట్టి కృప అనుగ్రహించింది మీరే, అట్టి స్థితిని కలిగజేసింది మీరు. అయ్యా మీకోసం బ్రతకడం, ఈ భూమి మీద క్రీస్తు వారు అయ్యా మరణించడానికి, మా కోసం మాకు జీవం ఇవ్వడానికి వారు మరణించడానికి జన్మించారు. మా జన్మకు కూడా ఒక సార్థకత కావాలి ప్రభా. మేము కూడా క్రీస్తు వారి వలె మాకు ఈ జన్మ తండ్రి కోసం బ్రతకడానికే మేము జన్మించామని మేము కూడా తెలుసుకొని ఆత్మ సంబంధాలుగా అయ్యా మీ కొరకు బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించునైనా సహాయం చేయి తండ్రి. మీకు స్తోత్రాలనైనా. ఇంకా నశించిపోతున్న దేశాన్ని బట్టి, సమస్త మానవాళ్ళని బట్టి మీకు వందనాలు. ప్రపంచ దేశాలను మీరు కాపాడునైనా. నైనా మీరు దర్శించినైనా అయ్యా ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క దేశాన్ని మీరు కాపాడునైనా. అయ్యా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రతి ఒక్క దేశాలని నీ పాసన సమర్పిస్తున్నాం ప్రభా. మీరు కాపాడండి. సర్వ మానవాళ్ళని సృష్టించిన సర్వాధిపతి, జీవము గల తండ్రి, నీ చిత్తం జరిగించండి. మీరు కాపాడండి. నశించిపోతున్న దేశాలను మీరు కాపాడునైనా తండ్రి. ఒక్కరు నశించిపోకూడదని మీరు ఆశ కలిగిన, విచ్చి కలిగిన దేవ, అంతటిను అందరూ మారుమనసు పొందాలని కోరుకున్న తండ్రి, ప్రతి దేశాలని కాపాడమని వేడుకొంచున్నాను. రాబోయే ఉగ్రత నుంచి కాపాడునైనా. మీరు సర్వశక్తిమంతుడు, ఎరగక నశించిపోతున్నారు ప్రభా. జీవం గల తండ్రి, నిజంగానే పరలోక రాజ్యం ఉందని, నరకం ఉందని, దేవదేవుడు సృష్టికర్త అయ్యా సర్వశక్తిమంతుడు, నిత్య శక్తియు దైవత్వం కలిగి అదృశ్య లక్షణం కలిగిన దేవాది దేవుడు ఉన్నారని అయ్యా తెలుసుకున్నట్లు సహాయం చేయండి నాయన. నా దేశాన్ని కాపాడు తండ్రి. నా భారతదేశాన్ని కాపాడు నాయన. నా దేశ నాయకుల, అధికారులను బట్టి మీకు వందనాలు నాయన. నేడు నీ ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు దర్శించు నాయన. మేలును దయచేయండి, క్షేమం దయచేయండి, రక్షణ వాళ్ళకి అనుగ్రహించు నాయన. న్యాయమైన పరిపాలన చేయడానికి కృప చూపించు నాయన. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే నాయన ప్రభా, నా దేశంలో నీ నామానికి మహిమకరంగా నా దేశం ప్రజలంతకు సహాయం చేయండి, కాపాడు నాయన. ఇంకనూ గుడ్డితనంలో బ్రతుకుతున్న ఈ లోకం మనుషులు దర్శించు నాయన. కులమత భేదములు, వర్గాలు మీరు తొలగించు నాయన. నాయన ప్రభా, మేమంతా దేవుని కుమార్తెలమని ప్రతి ఒక్కరు ఎరుగున్నట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. నీ పని చేస్తున్న దేశంలో ఎంతోమంది నీ సేవకులు అంటున్నారు ప్రభా. వారికి అందరికి క్షేమం దయచేయండి. నీ చిత్తం జరిగించినైనా. నీకోసం శ్రమ పడుతున్న, మరణిస్తున్న బిడ్డలు, వారి కుటుంబాలు మీరు కృప చూపిస్తున్న తండ్రి, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు ఆదరణ ఇవ్వండి, బలపరచునైనా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి ప్రభా, నశించిపోతున్న యవనస్తులను బట్టి మీకు వందనాలు తండ్రి. యవనస్తులు దేని చేత తమ అర్థం శుద్ధీకరించుకుందరు? నీ వాక్యం చేతనే కదా ప్రభా. నీ ఎదుట మేము పాపం చేయకుండా ఉన్నట్లు మా హృదయంలో నీ వాక్యాన్ని పదులుపరుచుకుంటే సహాయం చేయను. నేడు మా సహోదరులు, మా తండ్రి ఇంటి వారు, తల్లి ఇంటి వారు, బంధుమిత్రులు, ఆత్మీయులు, మా సంఘ విశ్వాసులు, ఏకీభవిస్తున్న సహోదరులు, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ బిడ్డల ప్రభా, యవన కాలంలో ఉంటుండగా ప్రతి ఒక్క సహోదరిని ఉదయకాలం మీరు దర్శించినైనా. నీ చిత్తం వాళ్ళ మనసులు మార్చినైనా. ఈ లోకంలో ప్రభా వేటి కోసం ప్రభు భయపడక, ఆతృతపడి ముందుకెళ్ళక, నీ యందు విశ్వాసంతో నీ పని చేయటకు సహాయం చేయనైనా. యవనస్తులదే అయ్యా, నీ యవన కాలంలో ప్రభా నీ కాడిని బయట ఎంత మేలు కలుగ చేస్తుంది, సహాయం చేయతండి. ఆ మేలు ప్రతి ఒక్క బిడ్డ అనుభవించిన కృప చూపించినైనా. వివాహ విషయంలో సహాయం చేయండి. మీరు జతపరుస్తారు ప్రభా. ఎవరు ప్రభా వెతకాల్సిన అవసరం లేదు, పరిగెత్తి వారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయ్యా ఆదాము గారి దగ్గరికి అవ్వమ్మ గారిని తీసుకొచ్చింది మీరే. ఇస్సాకు గారి దగ్గరికి రిబ్కమ్మ గారిని తీసుకొచ్చింది మీరే. నైనా మీకు తెలుసు ఎవరిని జతపరచాలి. నీ చిత్తంలో మీరు జతపరుస్తారు, మీరు తీసుకొస్తారు. తొందరపడి ఈ లోకమైన ప్రేమాన మాయలో పడిపోయి నశించిపోకుండా ప్రభా, జీవితాలు పాడు చేసుకోకుండా, సమాధానం సఖ్యత లేనటువంటి జీవితంలో వాళ్ళు ప్రవేశించకుండా, సమాధానం పరిశుద్ధత నీ బిడ్డలతో తండ్రి ప్రభా జీవితం కలిగి ఆత్మ సంబంధంగా నీ బిడ్డలతో నీతో జీవించడానికి, ఆత్మ సంబంధం నీలో బలపడడానికి ప్రతి బిడ్డను మీరు జతపరచండి. దయతలిచి ఈ లోక సంబంధమైన
ప్రభా అయ్యా ప్రేమను మీరు కొట్టివేయండి. వాటి వల్ల వచ్చి అయ్యా దుష్పరిమాణాలు పొందకుండా ప్రభా మీ నుంచి పొందుకునే ఫలితాలు వాళ్ళు అనుభవించినట్లు మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను. మా స్నేహితుల విషయంలో మీ చిత్తం జరిగించండి. స్వప్న వివాహ విషయంలో నీ చిత్తం జరిగించినాను. తన భవిష్యత్తును మీరు జ్ఞాపకం చేసుకున్నాను. దివ్య దీప్తి సంతోష్ కుమార్ విషయంలో కూడా మీరు సహాయం చేయతండి. మా స్నేహితుల సహోదరుల వివాహం వాళ్ళ భవిష్యత్తు మీరు కట్టమని వేడుకుంటున్నాను. దేవా మీకే స్తోత్రాలు నేను. అలాగే నిరుద్యోగ పరిస్థితిలో ఉన్న బిడ్డలను బట్టి మీకు వందనాలు. కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను నాయన. నీ చిత్తం చొప్పున, నీ ప్రణాళిక చొప్పున, నీ ఆలోచన చొప్పున అనుగ్రహించిన ఆయన. ఎందుకంటే మీరు అనుగ్రహించినది గొప్ప శ్రేష్టమైనదంటే ప్రభా ఆ ఉద్యోగం బట్టి, ఆ పనిని బట్టి నేను మహిమపరచవచ్చు నాయన. సహాయం చేయండి. లేని ఎడల ప్రభా అయ్యా సమయం ఇంకా ఉందే ఎడల మీలో మేము వాక్యంలో బలపడినట్లు, నీ సహవాసంలో మమ్మల్ని బలపడినట్లు మమ్మల్ని దీవించమని క్రీస్తునామములో అడుగుతున్నాను నాయన. అలాగే నా తండ్రి వృద్ధుల్ని, చంటి బిడ్డలను మీరు క్షేమం దయచేయి ప్రభా. నేడు ఎంతోమంది వృద్ధులున్నారు మా కుటుంబాల్లో, మా సంఘంలో, మా సహోదరుల కుటుంబాలు ఎంతోమంది వృద్ధులు క్షేమం దయచేయండి ప్రభా. మంచాన్ని పడి ఉన్న, పక్షవాతంతో పడి ఉన్న బిడ్డలు మీరు లేవనెత్తండి ప్రభా. అయ్యా రాజకుమార్ గారిని ప్రభా మీరు లేవనెత్తారు, అందుని బట్టి మీకు వందనాలు. కుమారి గారిని కూడా మీరు లేవనెత్తారు, అందుని బట్టి మీకు వందనాలు నాయన. ఇంకను ప్రతి వృద్ధుల్ని మీరు బలపరిచిన ఆరోగ్యాన్నివ్వండి. వాళ్ళ జీవితంలో మీరు చేసిన గొప్ప ఉపకారాలు, మేలులు, చేసిన అద్భుత కార్యాలు తరతరములు తమ పిల్లలు వివరిస్తుండగా అయ్యా వాళ్ళ బిడ్డలు వినుటకు ఆశ్చర్యపడి సంతోషపడి నేను మహిమపరిచినట్లు మీరు కృప చూపించిన ఆయన. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. అలాగే తన గర్భిణీ స్త్రీలను బట్టి మీకు వందనాలైనా. గర్భఫలం మీరిచ్చి బహుమానం. గర్భంతో ప్రతి ఒక్క సహోదరుని మీరు క్షేమం దయచేయండి. కీర్తి సిస్టర్, స్వరూప సిస్టర్ ప్రసవ కాలంలో ఉంటుండగా మీరు క్షేమం దయచేతండి. మీకు వందనాలైనా. తల్లిని బిడ్డని క్షేమకరంగా మీరు నడిపించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. బాలింతలు దీవించిన ఆయన. గర్భఫలం లేనిటువంటి విషయాలు రిక్వెస్ట్ ఇచ్చిన గీతా సిస్టర్ని మీకు జ్ఞాపకం చేసుకున్నాను. శ్రీను మాణిక్యం గారు, జెస్సీ సిస్టర్, అయ్యా వినిష సిస్టర్, అయ్యా హిమిమా సిస్టర్, అయ్యా ప్రభా శ్రీదేవి గారిని ప్రతి ఒక్కరిని పాసం సమర్పిస్తున్నాను. క్షేమం దయచేయండి. తగిన కాలంలో మీరు అనుకున్న తరముల బిడ్డలు మీరు నడిపిస్తారని నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఇంకను ప్రభా ఆశ్చర్య అద్భుతాల కోసం కాకుండా ఆత్మ సంబంధంగా నీ రాజ్యానికి వారసులగుటకు ప్రభా ఆయా ఆలోచన కలిగి నీ చెంత నీ సన్నిధానంలో ఎదుగునట్లు నీ బిడ్డలందరినీ మీరు బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. కష్టపడుతున్న రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు క్షేమం దయచేయండి. వాళ్ళు వెళ్ళి వస్తున్నప్పుడు క్షేమం దయచేయండి. వాళ్ళు చేస్తున్న పనుల్ని మీరు కాపాడండి. వారి కష్టార్జితాలు దీవించండి. నేడు వాళ్ళ అధికారులు ప్రభా చాలామంది ప్రభా సరైన జీతం ఇవ్వలేదని బాధపడుతున్నారు. ప్రేయర్కి ఇచ్చిన సహోదరుని పాసను సమర్పిస్తున్నారు. సహాయం చేయతండి. వాళ్ళు కష్టపడుతున్న కష్టార్జితాన్ని తగిన ప్రతిఫలం పొందినట్టు, వాళ్ళ కుటుంబాల బాధ్యతలు, వాళ్ళ సమస్యలు తీరినట్లు మీరే కృప చూపించమని వేడుకొంచున్నాను అయ్యా. ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో బాధపడుతున్న కుటుంబాన్ని, సహోదరులు మీరు కట్టమని అయ్యా మీరు ఆదరించమని, ఈఎంఐలతో బాధపడుతున్న వారి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలైనా. అలాగే నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా నేడు కుటుంబాల సమాధానం లేదు. ఆస్తులను బట్టి, అయ్యా ఐశ్వర్యాన్ని బట్టి, అయ్యా డబ్బును బట్టి నా తండ్రి ఎంతోమంది నా తండ్రి ప్రభా అయ్యా బలహీన చెందుతున్నారు. కుటుంబాలు, తల్లిదండ్రులు, అక్కజల్ల మధ్య సమాధానం కోల్పోతున్నారు నాయన. అయ్యా సహోదరుల ఐక్యతగా నివసించిన ఎంత మేలు. సంఘంలో నేడు కుటుంబాలు, సమాజంలో ఇటు ఐక్యతను ప్రతి ఒక్కరికి నాయన సహాయం చేయతండి. అయ్యా ఆస్తిని బట్టి లేకపోతే ఏదో ఆభరణం బట్టి అయ్యా మనస్పర్ధలు రాకుండా అయ్యా ఓర్పు, సహనంతో, సహోదరత్వం కలిగి ఉన్నట్లు దీవించిన ఆయన. మీకే స్తోత్రం. నేడు సంఘాల్లో కూడా ప్రభా అయ్యా క్రీస్తు నామంలో, క్రీస్తేశ్వర రక్తంలో కడబడి మేమందరం అయ్యా క్రీస్తులో ఒక తండ్రి బిడ్డలం కనుక నైనా మేము సహోదరత్వం కలిగి ఉంటకు సహాయం చేయండి. సంఘాల కలహములు, క్రోధములు, కక్షలు, విమతములు అన్నింటినీ తొలగించి ప్రతి సంఘంలో మీ శాంతి, మీ సమాధానం, మీ ప్రేమను ప్రతి ఒక్క సహోదరులు, సేవకులు కలిగి ఉన్నట్లు దీవించిన ఆయన. మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి ప్రయాణం చేస్తున్న క్షేమం దయచేతండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను నీ చిత్తం చెప్పిన సర్వ మానవాళ్ళు మీరు కాపాడండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నాగప్ప గారిని, వరమ్మ గారిని, చంద్రయ్య గారిని, అయ్యా బాలాజీ గారిని, అయ్యా రమేష్ గారి కుటుంబాన్ని, రిత్విక్ రాణి గారిని, అయ్యా ప్రభా రాజేష్ కుమార్కి మేనకోడలు బ్రెయిన్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని, అయ్యా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ డయాలసిస్ చేసుకున్న సురేష్ గారిని, అయ్యా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచిన ఆరోగ్యాన్ని, క్యాన్సర్తో బాధపడుతున్న దీపిక సహోదరి మీరు స్వస్థపరిచిన ఆయన. అయ్యా కంటి చూపు మెరుగుపడుతూ వృద్ధులు అయ్యా ప్రభు బలహీనం అవుతుందని ప్రభు బాధపడుతున్న వారికి మీరు స్వస్థత, ఆరోగ్యం దయచేతండి. ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడండి. ప్రతి బిడ్డని మీరు స్వస్థపరచండి. అనారోగ్యంతో చంటి బిడ్డలు బాధపడుతుంది మీరు స్వస్థపరిచిన ఆయన. హాస్పిటల్లో చిన్న బాల్యం నుంచి పుట్టిన బిడ్డల నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే మీరు స్వస్థత ఇవ్వండి.
ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్, నర్సెస్ ప్రతి ఒక్కరికి మంచి హృదయం దయచేసి చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కృప చూపించండి. ప్రతి బిడ్డకు ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి మీరు కాపాడమని అయ్యా మనుషుల యొక్క మనోనేతలు తెరవబడి గురుడితనం నుంచి విడుదల పొంది నిజమైన దేవుడు మీరే అని వెలిగింపబడి ప్రభు ఆత్మ సంబంధంగా బలపడినట్లు మరణం వరకు విధేయులమే నీ బలిష్టమైన చేతికి దీని మనసుకులే మేమందరం బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించమని వేడుకొనొచ్చు. ప్రార్థనలు ఏకీవిస్తున్న సహోదరులు వారి కుటుంబాలను కూడా దీవించండి. వింటున్న వారు ఆశ్రయించబడడానికి, బలపరచబడడానికి, దీవించబడడానికి మీరు సహాయం చేయండి. మీ చిత్తం వారు ఆకర్షించుకొని బలపరిచి నడిపించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనొచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనులు మోషే గారు క్షేమం దయచేయండి. ఈ పరిచయని వృద్ధి చేయండి. నీ ఆత్మతో నీ శక్తితో నడిపించమని వేడుకొనొచ్చు. నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు. నీ చిత్తం చొప్పున మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందుకోమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం నా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.